మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చెరువులు నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల భరతం పడుతోంది హైడ్రా. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని FCI లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ ఓనర్ అయిన శ్రీధర్ రావు అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసింది. అక్కడే ఉన్న తమ ప్లాట్లను చూసుకోవడానికి వెళ్లిన సీనియర్ యాక్ట్రెస్ రమ్యశ్రీ గారి మీద శ్రీధర్కి సంబంధించిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వేలాది రూపాయల విలువైన భూములను ఆయన కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని రమ్యశ్రీ గారు ఆరోపిస్తూ ఉన్నారు. సెలబ్రిటీలమైన తమ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది, తెర వెనుక ఏం జరుగుతుందో రమ్యశ్రీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమ్యశ్రీ గారు. నమస్తే అండి. మీరు గచ్చిబౌలిలోని FCI లేఅవుట్కి ఆ రోజు ఎందుకు వెళ్ళారు? ఆ రోజు ఇంకా ఏం జరిగింది? అక్కడ ఎందుకు వెళ్ళానంటే నాది ప్లాట్ ఉంది, అందులో 144 ప్లాటు. దాన్ని హైడ్రా వాళ్ళు ఏమిటంటే ఇంతకుముందు ఆల్రెడీ హైడ్రా వాళ్ళకి మనము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే కంప్లైంట్ అంటే ఏమీ లేదు, హైడ్రా డ్యూటీ మనం ప్లాట్ ఇప్పించడం కాదు హైడ్రా రెస్పాన్సిబిలిటీ. హైడ్రా ఏమిటంటే వాళ్ళ హక్కు రోడ్లు ఇదే కదా మన రెస్పెక్టబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది. హైడ్రా ఎందుకు పెట్టారనంటే ఇలాంటి ఆక్రమణలకు గురైపోతూ ఉంటే ఒక రోడ్డు మీద నిర్దాక్షిణంగా ఒక బిల్డింగ్ కట్టిస్తే మనం ఎలా వెళ్ళగలము? దీని రెస్పాన్సిబిలిటీ. అలాగే చెరువులు ఉన్నాయి, ఒక ప్రకృతి, ఒక వాటరు, లేకపోతే ఆ స్టోరేజు, లేకపోతే అందుకే కదా హైదరాబాదు రైనీ సీజన్ వస్తే మునిగిపోతుందండి. దాని మీదే ఒక వ్యవస్థను, ఒక మంచి వ్యవస్థని ప్రజలు హాయిగా ఉండడం కోసము, ప్రజలు ఒక సెక్యూరిటీ పర్పస్ హైడ్రాని స్థాపించారు. మేము అక్కడికి ఒక రోడ్లు అంటే శ్రీధర్ రావు గారు ఏం చేశారంటే ఏవి ఆక్రమించుకున్నారు ఏమిటి అనేది భగవంతుడికి తెలుసు. కానీ రోడ్లు లేవు. ఫస్ట్ మొత్తం అదంతా ఒక ప్లే గ్రౌండ్ కింద తయారు చేసేసారు. దీనికి సొల్యూషన్ కోసము ఎవరు ఏమి చేయాలి ఏమిటి అనే దాని మీద దగ్గర ఒక 25 మెంబర్స్ ఎవరైతే NRIs ఉన్నారో మేమున్నామో మేమంతా డిస్కషన్. ఇప్పుడు నైబర్స్ అంటే మామూలుగా మాట్లాడుకుంటాం కదా, ఏదైనా ఒక ఆపద వచ్చినా ఏదైనా వచ్చినా మాట్లాడుతాం కాబట్టి. సో అలా ఒక డిస్కషన్లో ఏమిటంటే ఓకే, హైడ్రాకు ఉన్న రూల్స్ ఏమిటి, హైడ్రా రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి అని మేము ఇదంతా స్టడీ చేశాము. అప్పుడైతే మేమందరం నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారికి మాత్రం థ్యాంక్స్ అనుకున్నామండి, నిజంగా ఇలాంటి ప్రవేశపెట్టారు అని. సో అప్పుడు మేము ఏమిటంటే వెళ్ళి హైడ్రాని అప్రోచ్ అవుదాము మనము అనుకొని, మేము ఒక NRIలు రాలేదు కానీ వాళ్ళు మెయిల్స్ గుండా వాటి గుండా వాళ్ళ ప్రాబ్లమ్ని అంటే వాళ్ళు రిక్వెస్టింగ్ పెట్టారు. మేము ఒక 6-7 ఫ్యామిలీస్ వెళ్ళాం. వెళ్ళి సార్ మాది ఇలా పరిస్థితి, మార్నింగ్ వెళ్ళామండి 10:30కి ఎంతకో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సరే మాకు ఇలా రోడ్లు అవి ఇవి FCI లేఅవుట్లో మొత్తం లేవు సార్ అంటే ఏమయ్యాయి అని అడిగారు. వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది, తెలియదు కదా. మొత్తం క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఏమయ్యాయి అంటే ఏమీ లేదు సార్, సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు గారు అందులో కొన్ని ప్లాట్స్ కొనుక్కున్నారండి, అంతవరకు బాగానే ఉంది. కానీ అందరు ప్లాట్స్ని కూడా ఏవైతే అద్దులు ఉంటాయో ఆ అద్దులు చెరిపేసి మొత్తం అంతా ప్లే గ్రౌండ్ చేసేసి దానిలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా అతను పర్మిషన్లు తెచ్చేసుకొని కొన్ని ఐరన్ దీంతో వాటికి కూడా పర్మిషన్ కావాలనేది మాకు తెలియవండి ఇవన్నీ. సో ఇలాగ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. మావి ఎక్కడున్నాయి కూడా అంటే రోడ్డు మేము అడిగింది ఏంటంటే మా ప్లాట్స్ ఇచ్చే ఇదేమీ హైడ్రాకు లేదు సార్, రోడ్డు మాకు రోడ్లు లేవు సార్ వెళ్ళాలి అని అంటే. ఒక 20 acres అంటే లైక్ 1 village అంతే కదా. అవును. సో దానికి మాకు రోడ్లు కావాలి సార్ అని అన్నాము. అప్పుడు ఆయన ఏమన్నారంటే సో ఓహో రోడ్లా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒకరోజు శ్రీధర్ రావు గారు మీరు రండి, ఇలా కంప్లైంట్లు ఉన్నాయి మీ మీద, మీరు కూడా రండి, వాళ్ళు కూడా వస్తారు, ఇవి ఇందులో నిజానిజాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందామని ఇన్వైట్ చేసినట్టున్నారు హైడ్రా వాళ్ళు. ఇన్వైట్ చేసినప్పుడు శ్రీధర్ రావు గారు రాలేదు, వాళ్ళ లాయర్ని పంపించారండి. కమిషనర్ సార్ వచ్చారు. వచ్చిన తర్వాత మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. 7:30 ఇలాగ అయిపోతుంది. 7:30 టు ఒక IPS ఆఫీసరు 12 o'clock వరకు అక్కడ డిస్కషన్ జరిగిందండి. అంటే మనం ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక బిగ్ స్క్రీన్ అరేంజ్ చేశారండి. బిగ్ స్క్రీన్ అరేంజ్ చేసి
ఈ ఆఫీసర్లందరినీ ఇక్కడ కంప్యూటర్స్ ఒక 4, 5 కంప్యూటర్స్ పెట్టుకున్నారు. అక్కడ బిగ్ స్క్రీన్. ఇక్కడ ఇదేమిటి మనం ఇచ్చిన కంప్లెయింట్ మీద మొత్తం ఎంక్వైరీ చేసి 1980స్‌లోకే ఎప్పుడో ఎళ్లారండి. అంటే 1980స్‌లో ఏసారు. హైడ్రా 81లో ఆఫీసర్. ఏసారు. వెంచరు. పెంచు. హైడ్రా వాళ్ళు ఏం చేశారంటే 80స్‌లోకి ఎళ్లారండి. 81లో మ్మ్. కదా అప్పుడు భూమి ఎలా ఉంది. ఓకే. తర్వాత వెంచరేశారు. ఓకే. దీని స్వరూపం ఏమిటి? సో, దీనికి ముందు ఆర్గ్యూ ఏమిటంటే ఇదంతా చూసిన తర్వాత వాటిలో రోడ్లు ఉన్నాయి కదా అని అడిగారు. వాళ్ళ లాయర్ ఏమందంటే అవి రోడ్లు కాదండి. అది అడవండి. అడవిలో ఏదో అంటే ఆమె ఏం చెప్తుందనేది మేము వింటున్నాము. సార్ మాత్రమే మాట్లాడుతున్నారు. అది మాకే డైజెస్ట్ అవ్వట్లేదు ఆమె అడుగుతున్నది. లాయరు. ఎవరు లాయరు? ఓకే. ఓకే. శ్రీధర్ రావు అంటే రివర్స్‌లో వెళ్ళే వ్యక్తి అని ఒక పేరు తెచ్చుకున్నారంట ఆయన. ఆయన ఎలా ఎళ్తారు అనేది నాకైతే జీరో నాలెడ్జి. శ్రీధర్ రావు ఏంటనేది కూడా జీరో నాలెడ్జి. సో, ఈ సమాజంలో ఆయన ఎలాంటి వాడు, ఎంత కోటీశ్వరుడో లేకపోతే ఏమి సంపాదించారో కూడా జీరో నాలెడ్జి. సో, దానిలోనేమిటంటే అక్కడ ఆ లాయర్ కూడా అలాగే మాట్లాడుతుందనేది తర్వాత అందరం మాట్లాడుకుంటూ పక్క నుంచి మాట్లాడుకోవడం ఇలా చేస్తాం కదా! ఈమె కూడా అలాగే వాదిస్తుందిలే అని అనుకునేవాళ్ళమి. ఓకే. దీనికి రోడ్లు లేవు. ఆమె సార్ వీళ్ళకి ఎవరికీ అందులో ఫ్లాట్సే లేవు సార్ అంది. ఎందుకు లేవు? ఓకే. అమ్మ మీదెంత నెంబరు? మీదెంత నెంబరు? సార్ మీదెంత అని అడిగేవారు. సర్వే నెంబర్‌లు ఉంటాయి గదా! సార్ మాది ఈ నెంబర్ సార్, మాది ఈ నెంబర్ సార్. ఓకే. మరి ఈ నెంబరు అయితే దీనిలో కనబడుతుంది. ఎన్నున్నాయి 165 ప్లాట్స్ అనేది అక్కడ కనబడుతుంది. సార్ ఇదే సార్ మాది. ఇదిగో సార్ మాది అని బిగ్ స్క్రీన్‌లో కదా కనబడుతుంది. ఓకే. కనిపిస్తున్నాయి గదమ్మా అవి. ప్లాట్స్ అయితే కనబడుతున్నాయి. లేదని నువ్వెలా చెప్తావు? నీకెందుకు? నీకు సంబంధం ఏమిటి? కాదు. ఓకే. రోడ్లు మావి. రోడ్లున్నాయి కదా! రోడ్లు వేశారు కదా! ఓకే. ఇది 40 ఫీటు, ఇది 30 ఫీటు, ఇది దీనికిది, దీనికిది, దీనికిది ఇలాగా. అసలు ప్లాట్స్ ఎలా కూర్చుంటాయి? రోడ్లు లేకపోతే పర్మిషన్స్ ఎలా వస్తాయి? ఒక వెంచర్ ఏయటానికి ఆళ్ళు పర్మిషన్ పెట్టుకున్నప్పుడు 20 ఎకరాల్లో ఒక పార్కు చూపించాలి. ఒక గుడి చూపించాలి. ఇప్పుడు హై రేంజ్డ్ అపార్ట్మెంట్లు కడుతున్నారనంటే ఒక క్లబ్ హౌసులు చూపిస్తున్నారు. అలాగే ఆ రోజుల్లో ఏమిటంటే నీళ్లు తాగటానికి నీళ్ళు ఒక నుయ్యిని మోటార్ పెట్టి ఎలా సప్లై చేసుకుందాం అనే దాని మీద ఒక నుయ్యిని చూపించారు. ఇదంతా కనిపిస్తుంది కదమ్మా! ఇది అడవంటావు, అదంటావు, ఇదంటావు ఏంటని ఇలా ఆర్గ్యూ చేశారు సారు. ఓకే. ఇది అయిపోయింది కదండీ! నెక్స్ట్ డే ఓకే. ఇదంతా వాళ్ళు చాలా క్లారిటీ తీసుకున్నారు. నెక్స్ట్ డే వచ్చి రోడ్లు. బిల్డింగులు వాళ్ళ కాన్సెప్ట్ కాదు. రోడ్డుని ఆక్రమించుకునున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కొలాప్స్ చేశారు. ఆల్మోస్ట్ అన్నీ అవే. శ్రీధర్ రావు కన్‌స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ అన్నీ అవే. అక్కడ రోడ్లు లేవు. రోడ్లు మాయమైపోయాయి. సో, మా కంప్లెయింట్ అదే గదా! సార్ మాకు హైడ్రా రోడ్లు కూలగొట్టేసింది మొత్తం. మొత్తం కూలగొట్టేసింది. కూలగొట్టిన తర్వాత రోడ్ ఇది ఎప్పుడు జరిగింది? ఇది 1 మంత్ అవుతుంది కరెక్ట్‌గా. రోడ్ మార్పింగ్ చేశారు. చేసి అంటే ఏదో ముగ్గుతోనో అప్పుడున్న అవకాశాన్ని బట్టి పర్మనెంట్‌గా అయితే చేసి ఇచ్చిలేరు కదా! అప్పటికప్పుడు అంటే చేశారు. అది ఓవర్ నైట్‌లో డిలీట్ చేసేసి ఆ రోడ్లు అంటే ఆళ్ళు ఏదైతే మార్పింగ్ చేశారో రెస్పెక్ట్ ఎక్కడండి? మార్పింగ్ చేశారు. అట్లన్నిటిని ఓవర్ నైట్‌లో క్లోజ్ చేసి మళ్ళీ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దాన్ని మళ్ళీ మనం అంటే నేను ఆ సెకండ్ కంప్లెయింట్‌లో నేను లేను. ఢిల్లీలో ఉన్నాను. ఆ కంప్లెయింట్ వెళ్ళి ఇచ్చారు సార్. మీరు చేశారు సార్. ఆ రోడ్లు ఎక్కడ? ఏవేంటి సార్? మా బిట్లు మేము ఎలాగ కనుక్కోవాలి సార్? సార్ మాకు ఆ రోడ్లు మాత్రం మీరు గవర్నమెంట్ మాకు ఇచ్చి పెట్టండని మళ్ళీ రిక్వెస్టింగ్ చేసి మళ్ళీ చేసాం. ఇక్కడ అతను ఓవర్ నైట్‌లో తీసేశాడు అనే సంగతి ఎక్కడో ఉండి మనలాంటి కోట్ల మందికి రెస్పాన్సిబిలిటీ ఉన్న కమిషనర్ రంగనాథన్ సార్‌కి తెలీదు గదా! మళ్ళీ మనం వెళ్లి కంప్లెయింట్ ఇన్ఫార్మ్ చేస్తేనే వాళ్ళకి తెలియదు. అదెలాగా క్లోజ్ చేసేసారా? అవునా? ఆ! దీనికి సీఐ రాజశేఖర్ గారండి. ఆయన ఒక ఇన్ఫర్మేషను లేదు సార్. అవును సార్. వాళ్ళు కంప్లెయింట్ కరెక్టే సార్. ఎళ్లి మళ్ళీ చూసుకున్నాము. క్లోజ్ చేసేసారు సార్. ఓకే. దీనికేమిటంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేద్దాము. డెఫినెట్‌లీ. ఇదంతా మళ్ళీ డిస్కషన్ చేసి చేద్దామని. వాళ్ళ మీద కూడా ఒక కేసేసి దీన్ని ప్రొలాంగ్ చేయటానికి ట్రై చేశారు ఆయన. మరి కోర్ట్ ఏం తీర్పిచ్చిందో మాకు తెలీదండి. అది హైడ్రాకి తెలియాలి. సో, ఓకే. మళ్ళీ మనము మన రిక్వెస్ట్ మేరకు మొన్న ట్యూస్‌డే జరిగిన ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. అక్కడ ఏం జరిగిందనేది. హైడ్రా వాళ్ళు ఏం చేశారంటే అందులో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశారు. అంటే బాధితులు ఎవరున్నారో అంటే
రోడ్లు వేస్తాము, మీ ఏమైనా కనుక్కుంటారేమో చూసుకోండి అని రోడ్లు మేము కొంచెం పర్మనెంట్గా ఉండేలాగా కనిపించేలాగా ఇమ్మీడియట్లీ తను కవర్ చేయకుండా ఉండకుండా ఉండేలాగా ఇన్ ఫ్యూచర్ రోడ్లు కూడా దాని మీద మేము ఫామ్ చేస్తామమ్మని జిహెచ్ఎంసీ వాళ్ళని. ట్యూస్డే జరిగిన దానిలో ఏంటంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని, జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ని, హైడ్రా ఆఫీసర్స్ అక్కడ పార్టిసిపేట్ చేశారు. అందరికి ఇన్ఫామ్ చేశారు మీరు రండని. అవైలబిలిటీ ఉన్న వాళ్ళమి. నేను యాక్చువల్లీ ఢిల్లీలో ఉన్నాను. మిడ్‌నైట్ ఇంటికి వచ్చేసరికి వీళ్ళ ఫోన్లు. ఎప్పుడు వస్తున్నారు? మేము వచ్చేసాము. రండి 10:00 మీరు వచ్చేయాలంటే 11కో, 11:15కో వెళ్ళాను. అక్కడ స్టార్ట్ అయింది ఏమిటంటే మేమందరిమి ఒక ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అక్కడ ఒకటి జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఏమిటంటే అక్కడ హైడ్రా వాళ్ళు వీళ్ళు ఇదేంటి ఇది కట్టేస్తున్నాడేంటి మొన్న లేదే, ఇది ఎలా కడుతున్నారు అనుకోని హైడ్రా టీమ్ ఒక 25 మెంబర్స్, 30 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. నేను ఇలా నిల్చున్నాను. ఖుషి అని అతనికేదో శ్రీధర్ రావు అందులో అన్యాయం చేశాడటండి. అది మాది మ్యాటర్ కాకపోయినా బట్ ప్రాబ్లము కోర్టులో వేసాడు. ఇవన్నీ శ్రీధర్ రావు గారిని 2 నెలలు 3 నెలలు తిహార్ జైల్లోనో మరి ఎక్కడో అది నాకు క్లారిటీ లేదు పెట్టారు. ఇదంతా ఏదో గొడవ జరుగుతుంది. ఆయనేమో ఇక్కడ నిల్చున్నాడండి. ప్రశాంత్ ఏమో అలాగే ఫోన్ ఏదో మాట్లాడుతున్నారు. సిఐ గారు, హైడ్రా సిఐ గారు అక్కడ మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఇక్కడ ఇలా కట్టుకొని ఉన్నారు. ఒక పర్సను మేము ఇలా కదండి ఉన్నాము. అది ఆర్చ్ అనమాట. రోడ్ మీరున్న దగ్గర నుంచి రోడ్డు ఉంది. మేము ఇక్కడ ఇలా నిల్చున్నాం. నేను ఇక్కడ ఉన్నాను. ఒక పర్సన్ మామూలుగా ఇలా మామూలుగా అటు ఇటు చూస్తుంటాం కదా. ఒక పర్సన్ వస్తున్న కారు అలా తిరగట్లేదు, ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడైతే వస్తుందో అదేంటి అని వెనక్కి వెళ్ళిపోతుంటే మట్టించేటందుకు వచ్చాడు. అప్పుడు వీళ్ళందరూ పరిగెట్టెళ్ళి ఎవరు చంపేయాలి అంటారా, నువ్వు మీదకి వచ్చేస్తున్నావని పట్టుకొని బయటికి లాగారు ఆయన్ని. బయటికి లాగి ఆ ఖుషి అన్న అతను కొట్టాడు. ఒరే నీకు ఇందులో ప్లాట్ లేదు, నువ్వెందుకురా ఇక్కడ ఉన్నావంటే, ఒరే నీకు లేదు నువ్వెందులోకి ఎందుకు వచ్చావురా అంటే అతనికి లేదు, కారులో వచ్చిన అతనికి కూడా లేదు. అది శ్రీధర్ రావు పర్సన్ అతను. సో అక్కడ ఒక అటెంప్ట్ చేశాడు. చేసిన తర్వాత హైదరాబాద్ ఏదో మాట్లాడారు, అతన్ని పంపించేశారు, ఇతన్ని పంపించేశారు. బయటికి వెళ్ళిన తర్వాత నా కారు ఫోటోలు తీసుకున్నారండి, నెంబరు ఇదంతా. అంటే మాకు ఈవినింగ్ వరకు మాకు తెలియలేదు. మా డ్రైవర్ ఏమో మాకు ఫోన్ చేసి చెప్పలేదు. ఈవినింగ్ దాకా ఈ సిచ్యువేషన్ నాకు తెలియదు. కారు ఫోటోలు అయ్యి వాడు తీసుకున్నాడంట. బయటికి వెళ్ళి ఆ కారులో వెళ్ళి ఆగి కారు ఫోటోలు అయ్యి తీసాడంట. ఓకే, అయిపోయింది కదా, అది అక్కడ అయిపోయింది. నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నానంటే హైడ్రాలో ఒక ఆఫీసరు లాస్ట్ టైం కూడా వచ్చామండి, ఎన్నిసార్లు వస్తాము చూడండి ఆ మార్పింగ్ అది చేస్తున్నాము, ఇంతకు ముందులాగా చేయకండి సార్ అని నేను. లేదు ఇంతకు ముందులా చేయట్లేదు, అది పెయింట్తో వేసి దాని మీద స్ప్రే అది కొడుతున్నాం, ఎవరు చెరపలేరు. ఇది నేను ఫొటోస్ తీయటము, వీడియోస్ తీయటము, అంటే మార్పింగ్ ఇక్కడ లొకేషన్ ఉంది, ఇక్కడ మార్పింగ్ పెట్టారు, మళ్ళీ ఇంతకు ముందులాగా జరగకూడదు అనే ఒక సిచ్యువేషన్తో 2 వరకు ఎక్కడ పడితే అక్కడ నేను ఆ వీడియోస్ అదంతా నేను తీస్తున్నాను, ఫొటోస్ అవన్నీ. అక్కడ లొకేషన్లో ఎవరు ఉండాలి? హైడ్రా మనుషులు మేము చూసాం. హైడ్రా మనుషులు ఎవరినైతే పిలిచారో వాళ్ళు సైట్ ఓనర్స్. శ్రీధర్ రావు గారిని కూడా పిలిచారు. మీరు కూడా రండి, మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, రండి అంటే మీకు ఏదైనా అభ్యంతరం అయితే చెప్పడమో వాటెవర్ ఇంకోటో ఏదో ఉంటుంది కదా, రండి అంటే ఆయన రాలేదు. సరే ఎవరిని పంపించారనేది కూడా తెలియదు. అక్కడ ఒక 70 మెంబర్స్ వరకు అనుమానాతంగా అక్కడ ఒక నలుగురు, ఇక్కడ ఒక ముగ్గురు, అక్కడ ఒక ఇది బాడీ బిల్డర్ లాగా మాస్క్లు ఎట్టేసుకోవడం, ఇవన్నీ అక్కడ తిరుగుతున్నారు. అంటే అక్కడ డిపార్ట్మెంటు ఎక్కడ ఫెయిల్యూరు అని అంటే ముగ్గురు వచ్చారు. అందులో నాకైతే ఇద్దరు స్టార్టింగ్లో కనిపించారు కానీ ఎక్కడా కనబడలేదు. ఒక్క పర్సన్ మాత్రం మా వెనకాతలు అలా తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ ఉన్నప్పుడు నేను చెప్తుండేదాన్ని, చూడండి వాళ్ళు ఎవరో, వాళ్ళు అడగండి, మీరు వెళ్ళండి అడగండి అని. నాకు భయం, అప్పటి నుంచి భయం. సో అడగండి అని అడిగితే మీరు అవుటర్స్ వెళ్ళిపోండి, బయటకు వెళ్తారా వెళ్ళరంటూ ఎంత. ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడండి, 20 ఎకరాల దీనిలో ఎక్కడికి వెళ్తే కనిపిస్తాడు? ఇలాగ వెళ్ళాడు దెబ్బలాడు కానీ మళ్ళీ ఇటు నుంచి వచ్చేవాడు. అలాగే అందరూ అలా కనిపిస్తూ ఉండేవాళ్ళు. సో ఓకే, ఇది నడిచింది. 2 వరకు నేను వీడియోలు చేస్తున్నాను. 2కి నేను ఒక వీడియో తీసానండి, సెల్ఫీ వీడియో. చూశారు కదా ఇక్కడ, ఎందుకంటే మనము సెలబ్రిటీస్ అంటే అది యాంకరా లేకపోతే ఇంకోట ఒక ఇది ఉంటుంది కదా. సో నేనేమిటంటే చూశారు కదా ఎలా జరుగుతుందో చూడండి, అక్కడ మార్పింగ్ ఇక్కడ పర్మనెంట్గా కట్టేయాలని ఎంత ఆల్రెడీ వర్క్ నడుస్తుందండి, రోడ్ ఎక్కడ వరకు ఇది ఇచ్చారో చూశారు కదండి అని ఇది చూపిస్తూ అలాగే ఒక ఇది చేశాను, వీడియో చేశాను.
ఇది ఫస్ట్ నుంచి అందరూ ఉన్నారు. ఒక పర్సన్ ఏమిటంటే, నేను ఇక్కడ సైట్లు ఉన్నాయి. సైట్‌లో మాది ఎలాగుందో ఒక బిట్ అలాగే ఒక బిట్టు ఆళ్ళ చిన్నాన్నగారో, పెదనాన్నగారో, ఆ బ్రదర్ ఆళ్ళ అబ్బాయినని వాళ్ళతో చెప్తే కొందరు నాతో చెప్పారు. అతను కాదండి మాకు ఆళ్ళందరూ తెలుసు. అతను శ్రీధర్‌రావు మనిషే ఇలా ఫాలో అప్ చేస్తున్నాడు కదా! అనేసంటే మేమేమనుకున్నామంటే శ్రీధర్‌రావు గారిని కూడా రమ్మన్నారు కదా! పోనీ అతను రాలేదా అతని మనిషిని పంపించారులే అలా అనుకున్నా. 2:00 అందరూను రమ్య గారు లంచ్‌కెళ్తామండి. ఇక్కడ దగ్గరలోనే పోలీస్ స్టేషన్ దగ్గరలో అక్కడ పక్కన ఉన్నాయంట. లంచ్ చేసి వచ్చేస్తామని పాపం ఆల్ ఫ్యామిలీస్ వెళ్లారు. 2 వరకు నేను ఆ వీడియో చేసి ఇంకా అదంతా మెజర్సు ఏమిటి ఇది హడావుడిగా ఉందా? ఆళ్ళు ఎటెళ్ళిపోయారు, ఎవరు ఎటెళ్ళిపోయారు, ఇక్కడ మెజర్ చేస్తున్నోళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పక్కన ఇంత కోస్తా వేటిలో మన మెయిన్ రోడ్ ఉందండి. గచ్చిబౌలి మెయిన్ రోడ్. మెయిన్ రోడ్‌లోకి మనమొచ్చాము. బ్రదరు నేనును. డ్రైవర్‌నొచ్చి కారు తీసుకొచ్చి అంటే లెఫ్ట్ సైడ్ సంజయ్ కన్వెంట్ శ్రీధర్‌రావుది పెట్రోల్ బంకు. రైట్ సైడు మన బస్ స్టాపు. ఎదురుగుండా అవతల రోడ్‌లో ఎదురుగుండా పోలీస్ స్టేషను. మేము వెళ్తున్నాము. నడుచుకుంటూ బ్రదరు రాకేష్ అక్కడ నడుస్తున్నాడు. నేను ఎనకాల మామూలుగా ఇద్దరం ఫోన్‌లు పట్టుకొని అప్పటిదాకా మాట్లాడుతున్నాం కదా! పట్టుకొని వెళ్తున్నాం. బైక్స్ మీద క్రౌడ్ ఎళ్ళిపోతుంది. ఆ పర్సన్‌ని లక్కీగా అది గాని జరిగుండకపోతే ఆ రోజు ఆఫ్టర్‌నూన్ మేము చనిపోయేవాళ్ళమండి. మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగుండకపోతే ఆ స్పాట్‌లో మేము చచ్చిపోయేవాళ్ళమే. మీరు మీ తమ్ముడు. తమ్ముడు. ఉదయం లాగి బయటికి లాగి కారు యాక్సిడెంట్ చేయబోయాడు చూసారా? అతను బండి పట్టుకున్నాడు. బ్రదర్ వాళ్ళని దాటిపోయాడు. అంటే అలా ఆడేం అబ్జర్వ్ చేయలేదు ఎళ్ళిపోతున్నాడు. సో, నాది కొంచెం సెక్యూరిటీ మన ఆలోచన సెలబ్రిటీసం ఇలాగా చూస్తుంటాం గదా! దీనిలో వెనకాతల ఒకతను ఎంత కత్తండి గుడ్డ చుట్టేసి పిడి కనబడుతుంది. గుడ్డ చుట్టేసి వాడు ఇలా పట్టుకుంటే ఇతను ముందున ఇలాగన్నాడు. ఇతననేది నాకు తెలిసిపోయింది కదా! ప్రశాంత్ పరిగెట్టు, పరిగెట్టు, పరిగెట్టు అని అంటే ఆడు పరిగెడుతున్నాడు. వాడికేదో సిట్యుయేషన్ అర్థమై పరిగెడుతున్నాడు. నేనేం చేశాను ఈ బండిని ఈడు ఆపాడు. ఈడు దిగాలనుకున్న టైంలో తోసేసాను. కిందకి తోసేటప్పుడు కత్తితో పాటు కింద పడింది. కత్తి కొంచెం పడిపోయింది. అది వాడే మళ్ళీ తీసుకున్నాడా లేతే 2 బళ్ళొచ్చి ఈడు ఎప్పుడైతే నేను తోసానో సడెన్‌గా ఆగిపోయాయి. మొత్తం బళ్ళు, కార్లు అవి ఇవి ఆగాయి. కొందరు వెళ్ళిపోతున్నారు. కొన్ని ఆగిపోయాయి. నేను ఇలా దీనిలోనే అరుస్తున్నాను. మా బ్రదర్ ముందెళ్ళోడు. నేను ఉండిపోయానని మళ్ళీ వెనక్కి పరిగెట్టొచ్చాడు. నేను ఏమండి మీరు కాపాడండి. మీరందరూ ఎడ్యుకేటెడ్స్ అండి. మీకు తెలుసు కదండీ. సో, ఇక్కడ చూడండి ఎంత దారుణం నరికేటంత కత్తులు తెచ్చారండి. ప్లీజ్ అండి అని అందరికీ దండం పెడుతున్నాను. ఎవ్వరు బళ్ళు దిగలేదు. ఎవ్వరు ఆగలేదండి. చాలామంది వెళ్ళిపోతుండేవాళ్ళు ఒక ఇద్దరు మాత్రం ఆ డాష్ ఇచ్చి ఆగడం వల్ల వాళ్ళకి హెల్మెట్స్ ఉన్నాయండి. వాళ్ళు మాత్రము ఆ కత్తిని తీసుకుంటే ఆళ్ళ దగ్గర నుంచి లాక్కొని పారిపోయాడా? లేకపోతే ఇంకోటయ్యాడో. ఇమ్మీడియేట్‌గా బండి అక్కడ పడసేసండి. ఈ వైట్ షర్ట్ ఏసుకున్నోడు అంటే మార్నింగ్ అటెంప్ట్ చేసిన వాడొచ్చి బ్రదర్ ఎదురుగా వచ్చేసాడు కదా! పరిగెట్టెళ్ళోడు వచ్చాడు కదా! వెంటనే అతను పీక నొక్కేసి చెయ్యి పట్టుకొని ఇలా నొక్కిస్తుంటే వీడి కళ్ళు తేలేసేస్తున్నాడు. వీళ్ళిద్దరండి నిజంగా వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు గానీ, వాళ్ళకి నిజంగానే రుణపడి ఉంటాం మేము. నేను ఒక పక్క పీకుతున్నాను, ఫైట్ చేస్తున్నాను. తర్వాత వీళ్ళిద్దరూ ఆళ్ళ చెయ్యి లోపల పెట్టి ఇలాగా ఆ చేతిని ఇలా లాగుతున్నప్పుడు పైనుంచి మా సైట్‌లో నుంచి ఒక 6, 7 పరిగెట్టుకుంటూ ఒకడి చేతిలో ఇంత బ్యాట్ ఉందండి. ఆ బ్యాట్ ఉన్న వ్యక్తి 12 నుంచి ఎక్కడి నుంచో షూట్ చేస్తున్న దానిలో తను ఎక్కడో లాంగ్‌లో అలాగా నాకు కనబడుతుండేవాడు. మనిషిని చూసాను నేను. ఉన్నవాళ్ళైతే నాకు గుర్తుపడి ఈ టెన్షన్‌లో మనకి ఏం తెలుస్తుంటది, ఏం కనబడతదండి. సో, వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి ఇంకా ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. వీడు ఆ బ్యాట్ తీసి ఇలాగేసేటప్పుడు నన్ను కొందరొచ్చి ఇది నొక్కి అంటే నన్ను పట్టేసుకొని ఇదంతా మొత్తం షర్టేసుకున్నానండి. ఆ రోజు ఫ్లైట్‌లో కొంచెం కంఫర్ట్ ఉంటదని షర్టేసాను. మీకు వీడియోస్‌లో మీకు కనబడి ఉంటది. షర్టేసుకున్నాను. మొత్తం షర్ట్ అంతా మొత్తం అంతా పైకి లేచిపోయిందండి. మొత్తం పైకి లేచిపోయింది. నేను ఒక సిస్టమేటిక్ సినిమా స్క్రీన్ మీద ఒక డైరెక్టర్‌కి ఏమి కావాలనేది ఇచ్చానేమో కానీ, నా లైఫ్‌కి నేను ఏదైతే చేసుకున్నానో ఒక సినిమా ఫీల్డ్‌ని, దాన్ని రెస్పెక్ట్ చేస్తూ నేను ఏవైనా పనులు చేశానేమో కానీ, బరి తెగించి నేను ఏ రోజు నా క్యారెక్టర్ పరంగా గానీ, లేకపోతే ఇంకో పరంగా గానీ, ఈ సమాజానికి ఎప్పుడైనా హార్మ్ చేయటం గానీ, నా లైఫ్‌లో నేను పుట్టిన తర్వాత నా పేరెంట్స్ నాకు ఒక జన్మనిచ్చిన తర్వాత, ఇప్పటి వరకు ఎలాంటి యాక్టివిటీస్ చేయలేదండి నేను. కొన్ని లక్షల మందికి సోషల్ సర్వీస్ చేశానండి.
నాకు జాతీయ మదర్ తెరీసా అవార్డు వచ్చిందండి. ఒక డాక్టరేట్ నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి, అమెరికా కాలిఫోర్నియా నుంచి నాకు ఒక డాక్టరేట్ ఇచ్చారండి. నేను ఒక జాతీయ అవార్డుని గెలుచుకున్నానండి యాక్టర్‌గా. ఒక డైరెక్టర్‌గా 'ఓ మల్లి' సినిమా తీసి, ఒక డైరెక్టర్‌గా, బెస్ట్ యాక్టర్‌గా ఒక నంది అవార్డులు తెచ్చుకున్నానండి. బయట అనేది రమ్యశ్రీ అంటే ఎవరు అనేది చాలా మందికి తెలీదండి. దట్ ఈస్ మై హ్యూమన్ బీయింగ్. అంటే అలా ఉంటాను నేను. సమాజాన్ని రెస్పెక్ట్ చేస్తానండి నేను. నాకది నేర్పారు నా తల్లిదండ్రులు. సో, ఇది ఒక పాయింటు. ఓకే. అది అయిపోయింది. దాన్ని వెంటనే అందరూ వెళ్ళిపోతున్నారు. మేమిద్దరమే మళ్ళీ అక్కడ మిగిలిపోయాం, మా డ్రైవరు. నా ఫోన్‌ని ఆ వైట్ షర్ట్ ఏసుకున్నోడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే నా ఫోన్ లాగేయాలి. మనల్ని ఏసేయాలి, ఫోన్ లాగేయాలి. ఫోన్‌ని చేతిలో నుంచి లాగేసుకున్నారండి. బండి మీద ఒకతను చూసి మళ్ళీ నేను, "ఏవండీ హైడ్రా వాళ్ళెక్కడున్నారు? పోలీసులెక్కడున్నారు?" పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ, స్పీడ్‌గా పరిగెడుతూ మనం వెళ్తుంటే మళ్ళీ వాళ్ళేమైనా వచ్చి పొడిసేస్తారేమో అని పరిగెట్టుకుంటూ ఎళ్తే ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్‌కెళ్ళినందుకు భయపడ్డాం రోడ్డు. అటు పరిగెడితే ఆ పోలీస్ దొరికాడు. పోలీస్ దగ్గరికెళ్ళి "అన్నా ఇలాగ అయిందన్నా, లేదన్నా ప్లీజ్" అంటే, "పదండమ్మా కంప్లెయింట్ ఇద్దురు గాని" అంటే, "నీ దగ్గరేమి గన్నది లేదు కదా! మళ్ళీ మన ముగ్గురం వెళ్తుంటే పొడిసేస్తారేమో" అన్నా. ఇతను ఒక్కడే కనబడుతున్నాడండి. అక్కడ ఎవ్వరు పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. "ప్లీజ్ అన్నా నాకు హెల్ప్ చెయ్యన్నా. పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేయన్నా. ఇంకో నలుగురు ఐదుగురిని పంపించమని అన్నయ్య. లేకపోతే ఏదైనా కారు పంపించమని అన్నయ్య. నేను అందులో రాలేను" అని. అలాగే నేను హెడ్ కానిస్టేబుల్ అంట. నేను రిక్వెస్ట్ చేశాను. నేను మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేపించాను. "ఎవరినైనా పంపించండి. ఎవరినైనా ఇవ్వండి కారు" అని. "వస్తది, వస్తది" అన్నారండి. రాలేదు. "లేదమ్మా పద టైం అయిపోతుంది. పదండి కంప్లెయింట్ ఇద్దురు గాని" అని పోలీస్ స్టేషన్‌కి ఆయన కొంచెం సెక్యూర్డ్‌గానే మనల్ని తీసుకొనెళ్ళి ఎళ్తే, "దీనికి సంబంధించినగా ఎస్ఐ అక్కడ ఉన్నారండి" అన్నారు. పాపం ఆ అబ్బాయి అంతా ఇలా ఇది చూడండి, కొందరు పుణ్యాత్ములు మనం ఏదో ఆటోలో ఏదైనా మర్చిపోతే తిరిగి తీసుకెళ్ళి ఆళ్ళది ఏదైనా అడ్రెస్ దొరికితే లేదా పోలీస్ స్టేషన్‌కి పట్టుకెళ్ళిస్తారండి. ఆ స్టైల్‌లో కానిస్టేబులు "లేదు సార్ ఇలా జరిగింది సార్. మేడం గారొచ్చి ఇలా మార్నింగ్ నుంచి ఆవిడ వీడియోలు తీయడము ఇదంతా చేస్తున్నారు సార్. అక్కడక్కడ అనుమానంగా ఉన్నోళ్ళు కూడా అడుగుతుండేవారు సార్. మరి బయటకొచ్చేసారు. మేమంతా అటు ఎళ్ళలేం కాబట్టి అటు వెళ్ళిపోయాం సార్. ఈలోగా ఇది రోడ్డు మీదే జరిగిందంట సార్" అనేసి చెప్పాడు. "ఎళ్లి కంప్లెయింట్ ఇవ్వండి." అంత రెక్లెస్‌గా చెప్పారండి వాళ్ళు. అంత కేర్‌లెస్‌గా ఎళ్లి రాయండి అంటే, ఆ రైటరు "మీరు రాయండి. నేనెందుకు రాస్తాను రాయండి" అంటే, "అన్నా ఈ టెన్షన్‌లో ఉన్నాము. అసలు పెన్ను కూడా పెట్టలేమన్నా. ప్లీజ్ అలాంటి పరిస్థితిలో ఉన్నాము. కొంచెం రాసి పెట్టండి అన్నా" అది ఇది అని అంటే గంటకొక అక్షరం పెట్టేవాడు. మనం చెప్తున్నా చెప్పండయితే అని అలా విని, విని, విని మనం ఒక 10 నిమిషాలు చెప్తే ఒక అక్షరం పెట్టేవాడు. మళ్ళీ చెప్పండి. "ఏం చెప్తే ఏం రాసావన్నా నువ్వు? ఇంత చెప్పాం కదా మ్యాటరు. నువ్వు ఒక లైన్ రాసేసి మళ్ళీ చెప్పండి అంటారేంటి?" అసలు ఇంత జరిగిందా? హ్మ్. ఒక మహిళ మీద, ఒక సెలబ్రిటీ మీద హత్యాయత్నం చేయడం అంటే చిన్న విషయం ఏం చిన్న కాదసలు. విషయం కాదు. హైదరాబాద్‌లో రౌడీల రాజ్యం నడుస్తుందా అని ఇప్పుడు అనుమానాలొస్తున్నాయి. రౌడీల రాజ్యం అనేది మళ్ళీ వేరేగా ఉందండి. ఆయన రౌడీ కాదు గదా! హ్మ్. ఆయన రౌడీ ఎక్కడి నుంచి కాదు. వచ్చారు మరి నేను వీళ్ళందరూ? కార్పొరేటర్ కంపెనీల్లో ఒక రేంజ్‌లో ఒక పెద్ద మనిషినని చెప్పుకుంటున్న వ్యక్తి, సరే 1,00,00,000,00,000 సంపాదించుంటాడండి. 1,00,00,000,00,000 అనుకుందాం. పోనీ 1,000,00,00,000 తింటే ఏం తింటాడండి? డ్రై ఫ్రూట్సు, లేదా బాయిల్డ్ వెజిటబుల్సు, లేపోతే రైసో ఇదే కదా తింటాడు. తను సంపాదించో, ఎక్కడో దాస్తున్నో డబ్బో, లేకపోతే బంగారం అయితే తినలేడు కదా! శ్రీధర్ రావు గారి మనుషులు రమ్యశ్రీ గారిని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకు టార్గెట్ చేశారనేది నాది కూడా ఒక క్వెషన్ మార్కు. మీది ఏదైతే మీరు క్వెషన్ వేస్తున్నారో, నాది కూడా లోపల అదే క్వెషన్ మార్కు. నేను కూడా అదే అంటున్నాను. నన్ను ఎందుకు నువ్వు టార్గెట్ చేయాల్సొచ్చింది? నీ విషయంలో నేను ఒక చీమని. చీమ తలకాయని కూడా కాదు. అసలెక్కడ కనబడని వ్యక్తిని. నాదొక సెపరేట్ లైఫు. నిన్ను ఏ రోజు నువ్వెవరివి? నువ్వు ఏమిటి? నీ గురించి నాకసలు జీరో నాలెడ్జి. నువ్వెంత రేంజ్‌లో ఉంటావో కూడా నాకు తెలీదు. నా వృత్తల్లా నేను పని చేసుకోవడం, నేను తెచ్చుకునే డబ్బుల్ని నేనెలా ఉండాలి? నా క్రమశిక్షణ, నా ఆరోగ్యం, నా కుటుంబం, నా జీవితం తప్ప నువ్వు అందులో లేవు నువ్వు. నీతో నాకు లావాదేవీలు లేవు. నీతో నేనెప్పుడు గొడవాడలేదు. ఇంకోటి మరి అలాంటప్పుడు రమ్యశ్రీని ఎందుకు టార్గెట్ చేశారనేది చెప్తానండి. అంటే వాళ్ళందరూ మాట్లాడుతున్నది, "మేడం మమ్మల్ని ఏమైనా చేసినా, నరికేసినా అడిగేవాళ్ళు ఎవరు చచ్చిపోయామని తీసేస్తారండి. మీరు ఒక సెలబ్రిటీ కదండీ! నరికిస్తే 10 మందికి తెలుస్తది. ఉన్నవాళ్ళమందరం బెదిరిపోతాం కదండీ! ఉన్నవాళ్ళమందు భయభీతులతో భయపడిపోయి ఇంక దాన్ని వదిలేస్తాం కదా మేడం! అందుకే గల మిమ్మల్ని టార్గెట్ చేశాడాయన" అని వాళ్ళందరూ మాట్లాడుతుంటే విన్నానండి. ఎఫ్‌సిఐ లేఅవుట్‌లో మీకు అసలు ఎంత భూమి ఉంది? దాని విలువ ఎంత? అంటే దానిలో నాది 500 గజాలుందండి. దగ్గర దగ్గర ఒక
15 కోట్ల వాల్యూ ఉంటుంది అది. నా జీవితంలో నేను సంపాదించింది అదొక్కటే. నేను అప్పట్లో ఎలాగో కొన్నాను. కొన్నిది ఈ రోజుకి ఇది ఇ ఇ ఇంత వాల్యూ అయ్యింది. అది ప్రేక్షకులు అంటే ప్రజలందరికీ తెలుసు. అది మీకు కూడా తెలుసు. మనం ఇప్పుడు ఏదో బిడ్డను కంటే బిడ్డ అలా ఎలా పెరుగుతారో భూమి కూడా అంతేనండి. చాలామంది ఆర్టిస్టులు మురళీమోహన్ గారు గాని ఎంతోమంది చెప్తుంటారు. శోభన్ బాబు గారు చెప్పేవాళ్ళంట. డబ్బులు సంపాదించి దాచుకోకండి. మన తిండి, మన బట్ట ఇది కామనే. భూమి మీద మాత్రమే పట్టండి. ఈజ్ ఎ లైక్ మదర్. భూమి అనేది మదర్. భూమి మీద పెట్టుకోండి చక్కాననేది. సో ఇలాంటి దుర్మార్గులు ఉన్నప్పుడు మనం దేని మీద పెడితే ఏమిటి అనే దాని మీద ఈరోజు నా పోరాటం అండి. మీ మీద ఇంత జరిగింది పెద్ద దౌర్జన్యమే. దీన్నేమి మనం చిన్న విషయంగా చూడడానికి కూడా లేదు. మరి సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందుతోంది? నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి అంటే యాక్చువల్లీ ఏమిటంటే నా ఫోన్ ఒకటి మిస్ అయింది. అంటే అప్పుడు దీనిలో తీసేశారండి. నాకు ఆ నెంబరే అందరికీ మా అసోసియేషన్ గానీ, లేకపోతే డైరెక్టర్స్ అసోసియేషన్ గానీ, టీవీ సీరియల్స్ అసోసియేషన్ గానీ వీళ్ళకి ఎవరికీ కమ్యూనికేషన్ లేదు. అంటే ఇవి చూస్తున్నారు. ఫోన్ చేసి అడగాలి కదా! రమ్య అసలు ఏం జరిగింది? ఏమిటని. అప్పటి నుంచి నేను కూడా ఏమిటంటే ఈ మధ్యలో ఒక 2 డేసే కాబట్టి షాకింగ్ దీనిలో ఉన్నాను. తర్వాత మన మీడియా మిత్రులతో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి సో వీళ్ళందరినీ కూడా బాలయ్య బాబు గారితో కూడా 3 సినిమాలు చేశాను. చిరంజీవి గారితో కూడా బావగారు బాగున్నారా సినిమా చేశాను. సో ఆల్మోస్ట్ పెద్ద ఆర్టిస్టులతో అందరితో మహేష్ బాబుతోనా వాళ్ళతోనే నేను చేయని కమెడియన్స్ లేరు. అందరితోని నేను వర్క్ చేసి ఉన్నానండి. అందరి దగ్గర ఒక గుడ్ విల్ సంపాదించుకున్నానే తప్ప ఇంకోటి లేదు. అది ఒకటి ఉంది. సో అలాగే మన సీఎం గారిని నా రిక్వెస్ట్ ఏమిటంటే సో ఒక హైడ్రా ప్రభుత్వం అంటే నియమించింది కాబట్టి హైడ్రాలోనే సార్ని ఒకసారి పిలిచి సీఎం గారి సమక్షంలో శ్రీధర్రావు నన్ను చంపడానికి రీజన్ ఏంటి, అక్కడ నేను చేసిన తప్పేంటి, సీఎం గారి ఆధ్వర్యంలో కానీ లేకపోతే డీజీపీ గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఆయన సమాధానం ఎందుకు చంపాలనుకున్నావయ్యా రమ్యశ్రీ అనే దానికి సమాధానం లేదా మన మీడియా సమక్షంలోను కానీ ఆయన సమాధానం చెప్పాలి. ఇన్ ఫ్యూచర్ నాకు చెప్పాను కదండి, నేను పుట్టిన తర్వాత 6 ఏళ్ళు 5 ఏళ్ళు అంటే నాకు ఒక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి నా యాక్టివిటీస్లో ఒక్క నెగిటివ్ పని లేదండి. నాకు ఇంతవరకు విరోధులు లేరు. నేను జంతువుల్ని ప్రేమిస్తాను, చెట్టుల్ని ప్రేమిస్తాను. రోడ్ల మీద కూడా నేను ట్రీ గ్రాట్స్ చేసుకొని చెట్టుల్ని నేను తెచ్చుకొని చెట్టుల్లో ఆడుతాను. అవి పెద్దవి అవుతుంటే చాలా ఆనందిస్తాను. బాగోకపోతే క్లీన్ చేపిస్తాను. వాళ్ళ ఎదుటి వాళ్ళతో ఇంకో వాచ్మెన్తోనూ అక్కడ వేశారు కదా భయమండి నేను అంటే అంత క్లీన్ ఉమెన్. హార్ట్ ఆల్సో వెరీ క్లీన్ ఉంటుంది నాది. అలాంటి మనిషి మీద అతను ఈరోజు బ్రతుకున్నాను కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ చనిపోయి ఉంటే నా సిచ్యువేషన్ ఏమిటి? ఏమంటారండి సమాజంలో? ఏదో చేసి ఉంటుంది, ఆ శ్రీధర్రావు గారు ఆ రోడ్డు మీద వెళ్తూ నరికేశాడు, ఏదో చేసి ఉంటుంది. దీనికి ఈరోజు నేను బ్రతుకున్నాను కాబట్టి ఈరోజు ప్రజల దగ్గర నేను ఏమిటి అనేది చెప్పుకోగలుగుతున్నాను. లేకపోతే నా ఒక తప్పుడు సంకేతాలు వెళ్తాయి కదా. ఈ లైఫ్ ఇంతవరకు నా లైఫ్లో ఎక్కడ తప్పు చేయలేదు. ఇప్పుడు నా మీద తప్పుడు సంకేతాలు వెళ్తాయి కదా. దయచేసి ఏమిటంటే ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి అలాగే ఇప్పుడు నేను అనుభవిస్తున్నది, నేను ఫేస్ చేస్తున్నది ఈరోజు అందులో ఎంతోమంది పాపం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ రోజుల్లో 81లో కొన్నారు కాబట్టి చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉండుంటారు. వాళ్ళకి ఒక డ్రీమ్స్ ఉండుంటాయి. అయ్యో నా బిడ్డకు పనికి వస్తుందా, లేకపోతే నాకు ముసలైపోతే నాకు పనికి వస్తుందని ఒక డ్రీమ్స్ ఉండుంటాయి. దీనికి బాధ్యతరాలి నేను ఒక్కదాన్నే కాదండి. ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ యూత్ యూనియన్స్ కానీ అలాగే బీసీ నేను స్టేట్ ప్రెసిడెంట్నండి నేను. ఇది అలాగే నా సోదరులు కానీ వీళ్ళందరూ చాలా ఉద్రేకంతో ఉన్నారండి. వీళ్ళందరికీ పిలుపునిస్తున్నానండి. ఒక మహిళగా అందరికీ పిలుపునిస్తే నేను ఒక వ్యవస్థని ఇప్పుడు అతని దగ్గర ఒక 200 మంది ఇప్పుడు నేను వెళ్తున్నానండి. భయంతో వెళ్తున్నాను. ఎక్కడికో వెళ్తాను, కనిపెడతాడు. నా బ్రదర్నో లేకపోతే నన్నో గోండాలు ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడు ఏంటి రిజిస్టర్ ఆఫీసులకి ఎట్లయితే మన ఆధార్ కార్డు అతను ఎంక్వైరీ చేస్తే అతనికి అదే వృత్తి కాబట్టి నా అడ్రస్ కనుక్కోవడం ఎంతసేపు అండి. నేను ఏ విధంగా అయినా మన సుమన్ టీవీ ప్రూఫ్స్తో చెప్తున్నానండి. నా కుటుంబానికి కానీ రాకేష్కి కానీ నాకు కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే మమ్మల్ని ఎవరైనా పొడిసినా ఏమైనా చేసినా ఓన్లీ శ్రీధర్రావే రెస్పాన్సిబిలిటీ అండి. ఇప్పుడే నా మరణవాంగ్మూలం ఇస్తున్నాను. మాకు ఏదైనా కానీ మాకు ప్రాణహాని జరిగితే దానికి ఇమ్మీడియట్లీ ప్రజల సమక్షంలోనే అతనికి ఉరి తీయాలండి. ఇది నా కోరిక. ఇదండి. అలాగే నేను అడుగుతున్నది ఏమిటంటే
దయచేసి మీరందరూ కదలిరండి, నమస్కారం చేసి ఒక ఆడపిల్లగా ప్రాధేయపడి నేను అడుగుతున్నానండి. శ్రీధర్రావు గారితో నాకు ఎటువంటి విరోధం లేదండి. అతని వ్యవస్థ అండి, ఒక వ్యవస్థని తయారు చేసిస్తుంటే ఒక మంచి అనేది ఇక్కడికి ఎలాగొస్తుంది. రేపు మీరు ఇంకోలు ఇలా ఏదో జరిగిపోతుంటుందండి. అతని దగ్గర ఒక 200 మంది తయారైతే వాళ్ళు ఇంకొక 1000 మందిని తయారు చేస్తారండి. చెడుని ఇప్పుడు వెళ్ళి పొడిసేయరా, ఒరే నేను ఇళ్ళ బెత్తాయించాను అంటే అది చెడా మంచా? వాళ్ళు చేసేటందుకు పాపం కడుపు ఆకలి కోసమో ఇంకో దానికోసమో చేస్తుంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు ఇతనికి ఏమైనానో ఈయన చనిపోతే వీళ్ళు పిల్లడు తయారవుతాడు. ఇదే వ్యవస్థ ఇంకా కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ ఇతని దగ్గర ఉంటున్న వాళ్ళు వీళ్ళు 200 మందో 300 మందో 100 మందో ఎందరో ఈ వ్యవస్థ కానీ ఉంటే ఎలాంటి దాన్నైనా సరే ఈ సర్వనాశనం చేయటానికి శ్రీధర్రావు ఒక్కరే కాదండి, ఇంకా పుడతారు. మనం ఈ వ్యవస్థని దయచేసి మీరు అందరూ కదిలొస్తే నా బాధని మీరు అర్థం చేసుకుంటే నేను అందరికీ అమ్మలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, అన్నలకి, ఫ్రెండ్స్కి, నా ఫ్యాన్స్ అండి, నా ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. మీ యూత్ అంతా తిరగబడితే దీన్ని ఏమిటి అనేది మనం ప్రభుత్వం వరకు తీసుకెళితే ఇతను ఏమి చెప్తాడు సమాధానం. అక్కడున్న ప్రూఫ్స్ని కూడా మీడియా గుండా కూడా చూపిస్తాను. అతను తప్పు చేస్తున్నాడని ఇది ఆరోపణ కాదు. అక్కడ ప్రూఫ్స్తో పాటు మీడియా మిత్రులు అక్కడ తీసుకొని వెళ్ళే నేను చూపిస్తాను అక్కడ ఏమి జరుగుతుంది, ఏమి జరిగింది అనేది. ఒక మనిషి జీవితాన్ని అతని హ్యాండ్లోకి తీసుకున్నందుకు ఆయన ఎవరు? నాకే ఇలాగ జరిగితే మీ పిల్లలున్నారు, మీ భర్తలున్నారు, మీరున్నారు, ఎవరికైనా జరుగుతుంది. అందరూ దయచేసి కథలు వచ్చి నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో మంచి నటి అయిన మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడడం మాకు కూడా బాధాకరమే. త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని మేము భావిస్తున్నాం. శ్రీధర్రావు గారు కూడా స్పందిస్తారేమో చూద్దాం. ఆయన తరఫు నుంచి ఆయన వర్షన్ ఏదైనా వినిపించే అవకాశం ఉందేమో మనం అందరం వేచి చూద్దాం. అలాగే తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా అధికారులు కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. ధైర్యంగా ఉండండి.